ఈసారి రావణాసురుడి గురించి తెలుసుకుందాం. రావణాసురుడు లంక దేశానికి రాజు. అతను కేవలం రాక్షసుడు కాదు, గొప్ప జ్ఞాని, శైవ భక్తుడు, సంగీత పండితుడు, వీణావాదకుడు కూడా. అతని తల్లి పేరు కైకసి, తండ్రి విశ్రవ. రావణుడికి 10 తలలు ఉండేవి. అవి అతని బలాన్ని, జ్ఞానాన్ని, అహంకారాన్ని ప్రతిబింబించేవి. శివుని ప్రసన్నం చేసేందుకు రావణుడు ఘోర తపస్సు చేశాడు. చివరికి శివుడు సంతోషించి అతనికి శక్తివంతమైన వరాలను ఇచ్చాడు, ఆయుధాలు మరియు దేవతలపై గెలవగల శక్తిని కూడా. ఈ బలంతో రావణుడు 3 లోకాలు జయించాడు. ఇంద్రుడి సింహాసనం సైతం భయంతో వదిలిపెట్టాడు. కానీ ఆ బలం అతని అహంకారాన్ని పెంచింది. శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి సీతను రక్షించేందుకు లంకపై దాడి చేశాడు. రావణుడికి కుంభకర్ణుడు, ఇంద్రజిత్ వంటి సోదరులు, కుమారులు సహాయపడిన చివరికి రాముడి ధర్మబలం ముందు ఓడిపోయాడు. యుద్ధంలో చివరికి రావణాసురుడు రాముడి చేతిలో మరణించాడు. కానీ మరణించేటప్పుడు కూడా అతడు లక్ష్మణునికి నీతి బోధించాడు. ఈ కథలో రాముడి గురించి చెప్పేది ఏంటంటే, ఎంత జ్ఞానం, శక్తి ఉన్న అహంకారంతో నాశనం తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.